ధన్యుని చేసితివి. ప్రియ పట్టణ పౌరుల సేవింపను వరములను సగితివి. కృపవరములను సగితివి. పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లించు. స్తోత్రము చెల్లించు. ఆశీర్వాదాలన్నీ నావే, వరములు పొందింది ఇతరులకు ఇవ్వడానికి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయుండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. 1 పేతురు 4:10. చాలామంది క్రైస్తవులు దేవుణ్ణి వివిధ వరముల కొరకు అడుగుతూ తీక్షణమైన ప్రార్థన చేస్తుంటారు. ఈరోజు లేఖన భాగంలో పేతురు స్థిరంగా చెప్తున్న విషయం ఏంటంటే, మనలో ప్రతి ఒక్కడు కృపావరం పొందుకున్నాము. అయితే అతడు మాట్లాడుతున్నది ఏ వరం గురించి? 11 మంది శిష్యులు తమ యజమానితో చివరి రాత్రి సమావేశంలో ఉన్నప్పుడు తాను వారికి ఇవ్వబోతున్న అనేక వరములను ఆయన వారికి బయలుపరిచాడు. ఈ వరములలో ఒకటైన పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహించబడకపోతే మిగిలిన వరాల గురించి తెలుసుకోవడం, వాటి ప్రాముఖ్యతను గ్రహించడం, వాటిని ఉపయోగించుకోవడం సాధ్యం కాదు. నూతన ఆజ్ఞ, సమాధానం, నిత్య జీవం, దేవుని వాక్యం మరియు దేవుని మహిమ అనునవి మిగతా వరములకు సంపూర్ణ ఉదాహరణలు. దేవుడు విశ్వాసులకు ఈ వరములు అనుగ్రహించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే, విశ్వాసులు ఈ లోకంలో ప్రభావవంతంగా సువార్తను ప్రకటించేవారుగా ఉండి ఈ ప్రపంచంలోని సమస్త దేశాలకు సువార్త ప్రకటించాలనేదే. క్రీస్తు సంపూర్ణం చేసిన కార్యాన్ని విశ్వసించిన మరుక్షణమే ప్రతి విశ్వాసి పొందుకునే ఆత్మీయ వరం గురించే పేతురు ఇక్కడ తెలియజేస్తుండవచ్చు. ఇదే విషయాన్ని గురించి పౌలు తన ఉత్తరంలో రాస్తూ, పరిశుద్ధాత్మ తన చిత్త ప్రకారం ప్రతి ఒక్కరికి వివిధ రకాల వరములు ఇస్తాడని చెప్తున్నాడు. మనం విశ్వసించినప్పుడు మనకు వరములు అనుగ్రహించిన పరిశుద్ధాత్మునితో మన వరములు లెక్కించవచ్చు. మనం పొందుకునే అనేక బహుమానాలు మన స్వప్రయోజనం కోసం మరియు మన సంతోషం కోసమే అని మనం అనుకుంటాం. అయితే క్రీస్తు శరీరం అనే సంఘంలోని సభ్యులకు అనుగ్రహించబడిన ఈ వరములు సంఘంలోని ఇతర సభ్యులకు పరిచర్య చేయుట కొరకే అనుగ్రహించబడ్డాయి. ఈ లేఖన భాగం నుండి మనకు స్పష్టపరచబడిన విషయం ఏంటంటే, ఈ వరం ఇతరులకు పరిచర్య చేయుట కొరకు అనుగ్రహించబడింది. ఈ వచనంలో ఆంగ్లంలో వాడబడిన మినిస్టర్ అంటే సేవకుడు అనే పదం, డేకన్ అంటే పరిచారకుడు అనే పదానికి సమాంతరంగా వాడబడింది. మనకు దేవుడిచే అనుగ్రహించబడిన ఆత్మీయ సామర్థ్యం ద్వారా ఇతరులకు సేవ చేయుటకు మనం పిలువబడ్డాం. పేతురు చెప్పిన మాటలలో మన దృష్టిని ఆకర్షించే విషయం ఏంటంటే, వరము మరియు కృప అనే పదాలను గురించి వ్రాయినప్పుడు పేతురు గ్రీకు భాషలో ఒకే మూల పదాన్ని వాడాడు. ఇది ఇంత గొప్ప వరములను మనకు అనుగ్రహించటంలో ఉన్న దేవుని ఆంతర్యాన్ని మనం అర్థం చేసుకున్నట్టుకు మనకు సహాయపడుతుంది. ఆయన పనిచేయడానికి తగినన్ని వరములు మనకు అనుగ్రహించబడలేదు అని మనం దేవునికి ఫిర్యాదు చేయలేం. విచారకరమైన విషయం ఏంటంటే, విశ్వాసులు పొందుకున్న వరములు కొన్ని దేవుని కొరకు కాకుండా ఈ లోకాన్ని సేవించుటకు వాడి వాటిని భ్రష్టు పట్టించడం. ఆశీర్వాదాలకు నిలయంగా ఉన్న సంఘంలోని విశ్వాసులు అనేకసార్లు తమకివ్వబడిన వరముల ఎడల తమ బాధ్యతారాహిత్యం వలన దేవుని పని జరగవలసినంతగా జరగకుండా ఆ పని ఇంకా అసంపూర్తిగా మిగిలి ఉంది. నీ దగ్గర ఒక వరం ఉంది. సంఘం పట్ల, సంఘం కొరకు బాధ్యతాయుతంగా ఆ వరమును వినియోగించవలసిన ఆవశ్యకత ఉంది. నీ వరం విషయంలో నీవు నమ్మకమైన గృహ నిర్వాహకుడు అని గుర్తించుకో. తండ్రి, నాకు ఒక ప్రత్యేక ఆత్మీయ వరమును అనుగ్రహించినందుకు వందనాలు. మీరు నాకిచ్చిన ఈ వరమును స్వీకరించాలని నిర్ణయించుకొని నీ ప్రజల సేవలో దానిని ఉపయోగించడానికి నా జీవితాన్ని సమర్పిస్తున్నాను.